నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని గోవింద్పల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తరచూ విద్యుత్ ఘాతానికి ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులలో చలనం లేకపోవడం శోచనీయం. విద్యుత్ అధికారులు వివిధ మండలాల్లో ప్రైవేట్ హెల్పర్లను నియమించుకుని చిల్లర డబ్బులను ఎరగా చూపి విద్యుత్ కార్యాచరణలో కాలం వెలుబుచ్చుతున్నారు. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రైవేట్ వ్యక్తులతో విద్యుత్ పడాలని చేయించడం పట్ల సర్వత్రా విద్యుత్ శాఖ అధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి అభాగ్యులు బలిక అవుతున్నారు. ఇదే కోణంలో గోవింద్పల్లి గ్రామానికి చెందిన కనకం నాగేష్ దర్పల్లి మండలానికి చెందిన విద్యుత్ శాఖ ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి లైన్మెన్ ప్రవీణ్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అదే గోవిందపల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరు దర్పల్లి లైన్మెన్ నిర్లక్ష్యానికి కొద్దిపాటి ప్రమాదంతో బయటపడ్డారు. ఆ ఘటన మరొక ముందే మరో నిండు ప్రాణం బలి అవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది. లైన్మెన్ గోవిందపల్లి గ్రామానికి చెందిన ఎల్సీ ఇచ్చినట్టే ఇచ్చి మరల కరెంటు సరఫరాను కొనసాగించడంతో లైన్మెన్ ఎల్సీ ఇచ్చాడనే భరోసాతో కనకం నాగేష్ కరెంటు స్తంభం ఎక్కి మరమ్మతులు చేయగా ఒక్కసారిగా కరెంటు స్తంభానికి కరెంటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిన కనకం నాగేష్ను ఆయనతో పాటు ఉన్నటువంటి కర్రోల శ్రీనివాస్ ఉటావుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి చేయిదాడడంతో పరిశీలించిన వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం. కనకం నాగేష్ ప్రస్తుత పరిస్థితిని గమనించిన గోవింద్పల్లి గ్రామస్తులు నిన్న రాత్రి దర్పల్లి సబ్స్టేషన్ను ముట్టడించారు. తదుపరి రోడ్డుపై న్యాయం కోసం బైఠాయించారు. ఫోన్ చేసిన మొత్తం కొద్దిసేపు కొద్దిసేపు అరే సూర్య అంబులెన్స్ కోలే సూర్య అంబులెన్స్ గైరా అరే బా అంబులెన్స్ కి అరే 108 రా ఫోన్ చేయరా చేసిన ఒకటి వేసిన వస్తున్నారు ఇంకోటి గంగా ఫోన్ చేసి తెలిసి ఇచ్చిన అని ఎత్తుకోమని ఆమ్లెట్ వచ్చిన ఇడి దాకా రావి కానీ ఆమ్లెట్ వచ్చిన ఇడి దాకా ఎట్లా పొలాల దాకా ఎట్లా ఎత్తుకోడి పొలాలకి వెళ్ళి ఎట్లా ఉండవు ఇప్పుడు ఆమ్లెట్ వచ్చిన ఇడి దాకా రాదు ఆమ్లెట్ వచ్చిన ఇడి దాకా రాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదురా టెన్షన్ తీసుకో నాకు పిలుస్తున్నా నాకు ఏం అర్థమైతే లేదు అగద ముట్టదు కరెంట్ ఏం కాదు ఆశ ఏం కాదు అన్నాడు విలేజ్ కుసుగా రాలేడు ఒక మనిషి సాగు బతుకులు ఉన్నా కానీ ఇప్పుడు 2 గంటలు అవుతున్నది 3 గంటలు అవుతున్నది. ఎవరు పైవిన్ కుమార్ సారు వెళ్ళారు లైన్ మ్యాన్ ఇది వరకు రాలేడు. పబ్లిక్ ఇంత 60-70 మంది వచ్చినా కానీ ఒక్క అత్తలేడు. ఏడా ఉన్నాడు రావాలా మనిషి వచ్చిన రకమే మిడిచిపెట్టేది కాదు. పైవిన్ కుమార్ మీద ఎల్సీ ఇచ్చిండా ఎల్సి ఇచ్చింది ఇవ్వండి మాకు తెలియదు. ఆయన నా లైఫ్ కదంట అన్నాడు. ఫోన్లో మాట్లాడి మేము ఆడినామా అంత రికార్డింగ్ ఉన్నది లేక నేను చెవులు రెండినా. ఇంకోటి జీవితం ఖరాబ్ అంటే మంది పాటలు పోను కానీ పాన మాత్రం మంచిగా ఉండాలా. కోటి రూపాయలు ఎవడిస్తాడు వాళ్ళ కుటుంబానికి? లక్షల రూపాయలు జీతాలు తీసుకొని తమాషాలు చేస్తున్నావు నువ్వు. ఎవడిస్తాడు? లైన్ మ్యాన్ మీ డిపార్ట్మెంట్ 2 గంటలే లైన్ మ్యాన్ తిప్పలు వస్తున్నా మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాదు ఎన్నిసార్లు ఇన్సిడెంట్ జరిగింది? ఎంత బాధ అయితే మీ కుటుంబానికి? అవునా కాదా? మొన్ననే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఎవరు సుమారు చెప్పు. మా పిల్లల లైన్ లో వర్క్ చేస్తారు ఓకేనా. ఆ టైంలో మా పిల్లలకి ఇచ్చింది. వాళ్ళకి పిల్లలు ఎవరు ఇచ్చింది? మా రజనీకాంత్ మా పిల్లలకి. ఎవరు ఆయన? ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయ్? చెప్పు నాకు క్లియర్గా చెప్పు. నువ్వు ప్రైవేట్ వ్యక్తి ఎట్లా ఇస్తావు నాకు అర్థం కాదు. యు ఆర్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్. వై ఆర్ గివింగ్ ద ప్రైవేట్ ఎంప్లాయ్? అందుబాటులో లేను కాబట్టి నువ్వు జీతం తీసుకొని ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా ఇస్తావా నాకు అర్థం కాదు. అందుబాటులో లేను. ఎట్లా ఇస్తావు? అందుబాటులో లేకుండా పాడం పోతే నువ్వు ఇస్తావా? టైంలో నువ్వు ఇస్తావా? వేరే ఆన్లైన్ వర్క్ ఒకటి చెప్తాను,
నువ్వు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేటువంటి రూల్స్ మీ దగ్గర ఉందా? లేదు. ఎట్లా ఇస్తావు మరి నువ్వు? అవసరం అంటే చేయలేదు. ఒక్కటి చెప్తా నువ్వు ఎట్లా ఇస్తావు? నువ్వు చెప్తున్నా నేను ఇప్పుడు ఈయనకు ఉన్నాడు, ఈయనకేం తెలియదు. ఎట్లా ఇస్తావు అని చెప్పినాక అర్థం కాదు, ఆయనకు వేరే తెలియదు. నువ్వు ఎట్లా కంపెక్కిస్తావు? పానం పోతారు కుటుంబం, నువ్వు ఇస్తావా? జీతం నువ్వు తీసుకుంటావు, పానం ఆయన దగ్గర పోతుంది. ఎట్లా ఎట్లా చెప్పినాక అర్థం కాదు. అవి చెప్పండి, ఎట్లా ఇస్తావు నువ్వు చెప్పినాక అర్థం కాదు. యాజ్ పర్ రూల్ ప్రకారం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అథారిటీ ఉంది. టైంలో అందుబాటులో లేకుండే అందుబాటులో లేకుంటే ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేటువంటి రూల్స్ మీ గవర్నమెంట్ మీ యొక్క విద్యుత్ శాఖలో ఉందా? నాకు దగ్గర 300 ట్రాన్స్ఫర్ ఒకటి అన్న ఒకటి ఇప్పుడు నువ్వు అందుబాటులో నేను ఒక సరేనే నువ్వు అన్నది నువ్వు ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ విద్యుత్ శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ వ్యక్తికి అథారిటీ ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? ఒకటే క్వశ్చన్ నాకు అడిగిన దానికి లేదు. నువ్వు ఎట్లా ఇస్తావు? ఆ టైంలో అందుబాటులో నేను చెప్తున్నానా? అదే నువ్వు ఎట్లా ఇస్తావు? ఆ టైంలో అందుబాటులో నేను చెప్తున్నా. సరే ఇప్పుడు సీరియస్ కండిషన్ ఉంది, పరిస్థితి ఏంది? నేను దాంట్లో తప్పులేదు లేదు. నేను అతనికి అసలు ఎలాంటి కరెంట్ పని చేయలేదు. ఓకే సరే ఇప్పుడు మీ సిబ్బంది అన్న ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు మీ సిబ్బంది ఉన్నారు, కిరణ్ ఉన్నాడు, ఓకేనా? ఆయనకి ఎవరు ఇచ్చారు? సుపీరియర్ పవర్స్ ఇప్పుడు స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నువ్వు ఫోన్ చేసింది. అవును, పలానా లొకేషన్కి ఏదైతే ఉందో ఎల్సీ ఇవ్వమని నువ్వు చెప్తేనే కదా వాళ్ళు ఇస్తాడు. అవును నేను తీసుకున్నా. 100% ట్రూ. నువ్వు ఇచ్చినప్పుడే కదా గోవింపల్లి చేసి వచ్చినప్పుడు మరి ఎట్లా మరి గోవింపల్లి 300 ట్రాన్స్ఫర్ ఉంటే 300 ట్రాన్స్ఫర్ నువ్వు ఏంది ఎట్లా ఎక్కుతాడే? ఇప్పుడు సరేనే ఇప్పుడు నాగేశ్వర వ్యక్తి నీకు సంబంధం ఉందా లేదా? నేను అడిగిన సమాధానం చెప్పు. నాగేశ్వర వ్యక్తి సమాధానం చెప్తున్నా. చెప్పు. ఇంట్లో కరెంట్ పోయినా నిండు కరెంట్ పోయినా చెప్పిన పలానా వర్క్ చేస్తున్నామని చెప్పిన. ఇంకేం చెప్పాను? వాళ్ళు గంగారాయ వ్యక్తి అడిగి నాకు కరెంట్ పోయిందంటే కరెంట్ పోయింది పలానా వర్క్ చేస్తున్నామని చెప్పిన. ఆయన చేశారు తెలియదు చెప్తాడు. అన్నా నువ్వు మాట్లాడింది వాస్తవం, ఎల్సీ ఇచ్చింది వాస్తవం. నాగేశ్వర పిల్లలు తెలియదు. గంగారాయ వ్యక్తి నాకు ఏంటంటే అడిగిండు, ఏం అడిగిండు అన్న ఇంట్లో కరెంట్ పోయింది అంటే ఆమె ఎల్సీ తీసుకుని ఇప్పుడు గంత విషయం అంటే కరెంట్ పోయింది ఎందుకు అడిగిందని నువ్వే చెప్తున్నావు, అడగలేదని చెప్పి నువ్వే చెప్తున్నావు. కరెంట్ ఎందుకు అడిగింది? ఇప్పుడు 2 రికార్డ్ అయినాయి. నువ్వు నాకు ఏమని చెప్పినాడు? ఏమని చెప్తున్నా? ఒకటి గంగాధర్ పర్సన్ నీకు ఎల్సీ అడిగిండు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. నేనేమంటున్నా గంగాధర్ వ్యక్తి చూసుకో. నేను ఏమంటున్నా అంటే గోవిందపల్లి నీకు ఎల్సీ అడగలేరా? గోవిందపల్లి నాకు అడగలేదు. ఎవరు అడగలేదు? మేము వేరే పని చేస్తున్నాం, వేరే పని చేస్తున్నాం కన్ఫర్మ్. సరే ఇప్పుడు ఇక్కడనే నా ఉద్యోగం పోతుంది నాది అని చెప్పేసి రికార్డ్ చేసినట్టు కదా చెప్తా. అన్న ఎందుకు నా పేరు చెప్పినావు? నాకేం నాకు ప్రాబ్లం వస్తా చెప్పి విషయం చెప్పిన. ఏమని చెప్పిన? ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అవును నామి చేస్తుండు, నామి చేస్తుండు. ఆవన్న గోవిందపల్లి ఇష్యూ లేనప్పుడు నీకు సంబంధం లేనప్పుడు నీకు ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఒకే ఉంటుంది అన్న, గుడితాండ గోవిందపల్లి మన బెల్లదాని అన్ని ఉంటాయి ఒక మీద. ఆయన నామి పడేస్తుంది మొత్తం. ఎట్లా చేసినాం అని చెప్పి ఆయన సినిమా చూపిస్తున్నాడు. ఎందుకన్నా ఈ డ్రామాలు? అన్న డ్రామాలు ఏం లేవన్నా. నేను ఆయన చెప్పలేదు. అరే మధ్యవర్తి ఉండొచ్చు, ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు నువ్వు? ముందు గంగాధర్కే ఇన్సిడెంట్ జరిగింది, అయిందన్న పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆయన మీరు చేతి కింద పెట్టుకుని నేను పని చెప్తలే అన్న, అతన్ని పని చెప్తాను, నేను అతనికి పని చెప్తాను.